కావు కావుమని కాకి అరిస్తే ఎవరొచ్చి రానని తలుపు తీస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకి అనేటువంటి ఒక పక్షి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, కాకి మన దైనందిన జీవితంలో, భారతీయ సంస్కృతిలో మరియు నమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తుంది. కాకి గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు విశేషాలు ఈరోజు మనం మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. కాకి తెలివైన పక్షి. కాకులు అత్యంత తెలివైన పక్షులు. మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవు మరియు వాటికి పగ ఉంటే చాలా కాలం పాటు గుర్తించుకుంటాయి. పరిశోధనల ప్రకారం కాకులు సాధనాలను ఉపయోగించగలవు. ఉదాహరణకు చిన్న పుల్లను ఉపయోగించి ఆహారాన్ని బయటకు తీయడం వంటివి చేస్తాయి. సామాజిక జీవనం. కాకులు సంఘ జీవులు. ఇవి గుంపులుగా నివసిస్తాయి మరియు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. ఒక కాకి ప్రమాదంలో ఉంటే మిగిలిన కాకులు వెంటనే వచ్చి సహాయం చేస్తాయి. కాకి నమ్మకాలు. బంధువుల రాక. కాకి ఇంటి ముందు అరిస్తే బంధువులు వస్తారని లేదా మంచి వార్త వింటారని ఒక నమ్మకం. పితృదేవతలు. హిందూ సాంప్రదాయంలో కాకులను పితృదేవతలుగా భావిస్తారు. శ్రాద్ధ కర్మలలో పిండ ప్రదానం, కాకులు ఆహారాన్ని స్వీకరించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. కాలజ్ఞాని. కాకులు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టగలవు. అందుకే వాటిని కాలజ్ఞాని అని కూడా అంటారు. ఆసక్తికరమైనటువంటి నిజాలు. కాకులు ఆహారపు అలవాట్లు. కాకులు సర్వాహారులు. పండ్లు, గింజలు, చిన్న జీవులు మరియు మిగిలిపోయిన ఆహారాన్ని తింటాయి. ఇది పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీవిత భాగస్వామి. కాకులు సాధారణంగా జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి. ఆత్మలను చూడగలవు. కాకులకు దివ్య దృష్టి ఉందని మరియు ఆత్మలను చూడగలవని పురాణాల ప్రకారం నమ్ముతారు. జ్ఞానం. కాకిని తెలివికి, జ్ఞానానికి, మార్పుకు సంకేతంగా భావిస్తారు. కాకి ముక్కుకు దొండపండు. అనర్హులకు ఒక అద్భుతమైన అవకాశం రావడము. ఇది కాకి గురించి ఒక సామెత. కాకి గోల. ఎక్కువ శబ్దం చేయడం. ముగింపు. కాకి చూడడానికి నల్లగా ఉన్నా ఇది పర్యావరణ సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు మానవ జీవితంతో పెనవేసుకోపోయినటువంటి పక్షి. కాకి ఇది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటి ద్వారా పిల్లలను కంటుంది. ఆ విధంగా కాకి తన యొక్క సంతానోత్పత్తిని పెంపొందించుకొని ఈ ప్రకృతి సమతుల్యత కోసము సర్వ దక్షిణిగా ఈ పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో తాను తన యొక్క పాత్ర పోషిస్తుంది. ఇటువంటి పక్షి జాతిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.